గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే హెల్మ్ 3 అనేది విండోస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఏంటంటే కొన్ని ఫ్రీ సెట్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఒకటి ఈకేస్ క్లస్టర్. ఈకేస్ క్లస్టర్ ఎందుకంటే వన్స్ మనం హెల్మ్ 3 అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక శాంపుల్ అప్లికేషన్ అప్లై చేస్తాం ఈకేస్లో. సో దానికోసం అనేది ఈకేస్ క్లస్టర్ క్రియేట్ చేసుకోండి. తర్వాత క్యూబ్సిటీఎల్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఏడబ్ల్యూఎస్ CLI, తర్వాత యాక్సెస్ కి సీక్రెట్ కి సెటప్ చేసి మన క్లస్టర్కి కనెక్ట్ అవుదాం. ఓకే. సో దానికోసం ఏంటంటే మనకు స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెల్మ్ 3 ఇన్స్టాలేషన్లో ఫస్ట్ జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళి హెల్మ్ రిలీజ్ గిట్హబ్ అని టైప్ చేయండి. ఇక మనం గిట్హబ్ అని టైప్ చేసినప్పుడు మనకి రిలీజ్ పేజ్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెల్మ్ 3లో ద లేటెస్ట్ వర్షన్ ఏంటి 3.10.1. సో ఇదే మనం ఇన్స్టాల్ చేద్దాం. ఓకే. దానికోసం ఏంటంటే మనం విండోస్లో కదా ఇన్స్టాల్ చేసేది. సో విండోస్ రిలేటెడ్ AMD64 అని డౌన్లోడ్ చేయి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక మనం చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ ఏంటి డౌన్లోడ్, తర్వాత ఏంటి అన్జిప్ చేయాలి. సో దానికోసం ఏంటి డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్తే ఇక రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే మనకు ఆ జిప్ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత దాని లోపల ఏముంటుందంటే హెల్మ్ యొక్క బైనరీ ఫైల్ అనేది ఉంటుంది. ఒకసారి మనం చూసిన హెల్మ్ విండోస్ 64 ఇక్కడ ఉందా హెల్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ CMDని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి హెల్మ్ యొక్క వర్షన్ చెక్ చేస్తాను. హెల్మ్ వర్షన్ చెక్ చేసినప్పుడు నీకు వర్షన్ వస్తుందా, ఇక్కడ చూసినట్టయితే 3.10.1 మనం ఇన్స్టాల్ చేసింది 3.10.1 రైట్, ఇన్స్టాల్ అయింది. బట్ ఇక్కడ నేను వేరే లొకేషన్కి వచ్చి హెల్మ్ అని ఇన్స్టాల్ చేస్తాను. హెల్మ్ వర్షన్ అని టైప్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నీకు ఇక్కడ కమాండ్ రికగ్నైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనము హెల్మ్ బైనరీ ఫైల్ ఎక్కడుందో అదే పాత్రలో వెళ్ళి మన హెల్మ్ వర్షన్ టైప్ చేసాం కాబట్టి మనకు వచ్చింది. కానీ ఇప్పుడు వేరే లొకేషన్లో ఉన్నప్పుడు నీకు హెల్మ్ కమాండ్స్ అనేది వర్క్ అవ్వవు. అలా కాదు, నాకు ఏ లొకేషన్లో ఉన్నా పర్లేదు, నాకు హెల్మ్ రిలేటెడ్ కమాండ్స్ అన్ని వర్క్ అవ్వాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెటప్ చేయాలి. ఏం సెటప్ చేయాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి సెటప్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ దీని యొక్క పాత్ సెలెక్ట్ చేసుకో, కాపీ చేసుకో. ఇక్కడ దిస్ పీసీకి వెళ్ళు, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ లో ఇక్కడ సర్చ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేయి ఈఎన్వి అని. ఇక్కడ ఈఎన్విలో మనకు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సిస్టమ్ లెవెల్లో, సెకండ్ థింగ్ ఏంటంటే యూజర్ లెవెల్లో. సిస్టమ్ లెవెల్లో సెటప్ చేసినాం అనుకో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఈ సిస్టమ్ కి మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు అనుకో అందరికీ హెల్మ్ ఇన్స్టాల్ అయినట్టు వస్తుంది. అదే నువ్వు యూజర్ లెవెల్లో సెటప్ చేసినావు అనుకో ఆ పర్టికులర్ యూజర్ మాత్రమే ఆ హెల్మ్ ఇన్స్టాల్ అయినట్టు వస్తుంది. నేనేం చేస్తానంటే సిస్టమ్ లెవెల్లో పెడుతున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేయి. ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ అని ఉందా, ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకో, ఎడిట్, ఇక్కడ న్యూ అని సెలెక్ట్ చేయి. ఇక్కడ ఇంతకుముందు నేను కాపీ చేశాను కదా హెల్మ్ యొక్క పాత్, ఆ పాత్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఈ పాత్ ఎట్లా పెట్టాలంటే నీకు డౌన్లోడ్ ఆప్షన్లో నీకు హెల్మ్ ఉంది కదా, హెల్మ్ బైనరీ ఎంత వరకు ఉందో ఆ మొత్తం పాత్ అనేది పెట్టాలి. ఓకేనా, నేను ఆల్రెడీ పెట్టాను. ఓకే అని క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ హెల్మ్ అని ఇస్తాను, హెల్మ్ వర్షన్ అని. ఇప్పుడు నేను హెల్మ్ వర్షన్ అని ఇస్తే స్టిల్ నాకు వర్క్ అవ్వట్లేదు. ఎందుకు, ఇక్కడ విండోస్లో ఏంటంటే ఒకసారి నువ్వు ఏదైనా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమైనా సెటప్ చేస్తే కొత్త కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేయాలి. ఓల్డ్ దాంట్లో వర్క్ అవ్వదు. ఓకే, కంపల్సరీ ఒక కొత్త కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ వర్షన్ చెక్ చేయి. ఇప్పుడు కనపడుతుంది చూడండి, వచ్చిందా హెల్మ్ యొక్క వర్షన్ ఏంటి 3.10.1. ఇలా మనము హెల్మ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఐ హోప్ గాట్ ఇట్ రైట్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్. ఇక్కడ ఓకే హెల్మ్ ఇన్స్టాల్ చేసాం, బాగానే ఉంది. నేను ఒక శాంపుల్ అప్లికేషన్ అప్లై చేయాలి. వెదర్ హెల్మ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, వెదర్ ఆ హెల్మ్ అనేది క్యూబర్నెటిస్ కనెక్ట్ అయ్యి హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నామా లేదా చెక్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈకేస్ క్లస్టర్కి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఈకేస్ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలంటే నేను ఆల్రెడీ ఈకేస్ క్లస్టర్ క్రియేట్ చేశాను ముంబై రీజియన్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముంబై రీజియన్లో నేను మురళి అనే ఒక క్లస్టర్ అనేది ఈకేస్ క్లస్టర్ అని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఆ క్లస్టర్ కనెక్ట్ అవుతున్నా. ఎలా కనెక్ట్ అవ్వాలి, AWS EKS అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ అని ఇచ్చి ఇక్కడ క్లస్టర్ నేమ్ ఇస్తాం. ఇక్కడ రీజన్ ఏముంది మనకి ముంబై రీజన్, AP-South-1. ఎందుకు, ఇక్కడ నేను ముంబై రీజన్లో కదా నేను క్రియేట్ చేసింది క్లస్టర్ని. సో కాబట్టి ఆ ముంబై రీజన్కి నేను కనెక్ట్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు నేను కనెక్ట్ అవుతున్నా.
సరిగ్గా కాపీ అవ్వలేదు, ఒకసారి మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను క్లస్టర్ కి కనెక్ట్ అయ్యాను. అయిన తర్వాత ఆ క్లస్టర్ కనెక్ట్ అయ్యానా లేదా ఎలా తెలుసుకోవాలంటే, ఏ క్లస్టర్ కనెక్ట్ అయ్యాని kubectl config కరెంట్ కంటెక్స్ట్. ఇక్కడ నువ్వు చూసినట్టయితే కరెంట్ కంటెక్స్ట్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు ఏ క్లస్టర్ కనెక్ట్ అయ్యావో ఆ క్లస్టర్ ఇక్కడ నీకు కనబడుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది, మనం సెటప్ చేసాము, కరెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే హెల్మ్ 3లో ఒక డెమో చార్ట్ అని ఒక క్రియేట్ చేశాను. ఆ దాంట్లో ఏంటంటే వాల్యూస్ డాటా వైఎంఎల్కి వెళ్తే ఇక్కడ మనకి డిపాజిట్ నేమ్ ఎంజిన్ఎక్స్ అని ఉంది. అంటే ఎంజిన్ఎక్స్ అని ఒక అప్లికేషన్ హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నా. అది ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను హెల్మ్ చార్ట్లోకి వెళ్తున్నా, హెల్మ్ 3. నేను ఇక్కడ ఏంటంటే డెమో చార్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. లేటర్ పార్ట్లో మీకు చూపిస్తాను ఎలా హెల్మ్ చార్ట్ మన ఓన్గా మనం క్రియేట్ చేయాలని నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ నీకు వచ్చినట్టయితే ఇక్కడ వాల్యూస్ డాట్ వైఎంఎల్ ఉంది కదా, ఈ వాల్యూస్ డాట్ వైఎంఎల్ ఏముంది, ఇమేజ్ ఎంజినిక్స్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హెల్మ్ ఇన్స్టాల్ చార్ట్ నేమ్ ఇవ్వాలి. చార్ట్ నేమ్ నేనేమి ఇస్తున్నాను, ఎంజినిక్స్ అని ఇస్తున్నా. తర్వాత డాట్ ఇస్తున్నా. డాట్ అంటే ఏంటి, ఇక్కడ డాట్ అంటే ఏంటంటే కరెంట్ యొక్క వాల్యూస్ డాట్ వైఎంఎల్ తీసుకుంది. ఇక్కడ ఎంజినిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ రిలీజ్ నేమ్, మనం ఏదో ఒక రిలీజ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ రిలీజ్ నేమ్ అనేది ఏంటంటే యూనిక్ గా ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10 అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను, డిప్లాయ్ చేస్తున్నాను అనుకో, 10 అప్లికేషన్ యొక్క రిలీజ్ నేమ్స్ అనేది యూనిక్ గా ఉండాలి. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఎంజినిక్స్ అనేది ఒక నేమ్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఈ హెల్మ్ ఇన్స్టాల్ కమాండ్ యూజ్ చేసుకొని Kubernetes లో డిప్లాయ్ అనేది అవుతుంది. ఓకే, గివ్ మీ 1 సెకండ్, ఇట్ ఈస్ లోడింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చామో రిలీజ్ నేమ్ అది వచ్చింది. ఏ స్పేస్ లో డిప్లాయ్ గురించి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు డిప్లాయ్ అయిందా లేదా అని ఎలా తెలుసుకుంటాం, kubectl get pods అని ఇస్తున్నాం. ఇక్కడ kubectl get pods అని ఇచ్చినప్పుడు ఇక్కడ నీకు చూపిస్తుంది చూడండి, 32 సెకండ్స్ బ్యాక్ ఈ అప్లికేషన్ అని డిప్లాయ్ అయింది. ఎలా, త్రూ హెల్మ్ చార్ట్. ఇప్పుడు నీకు ఇక్కడ నేను రిలీజ్ నేమ్ ఇచ్చాను కదా, ఆ రిలీజ్ నేమ్ ఎలా అంటే హెల్మ్ లిస్ట్ అని కొడితే నీకు ఆ రిలీజ్ నేమ్ ఇక్కడ కనబడుతుంది. రిలీజ్ నేమ్ అనేది ఎప్పటికైనా యూనిక్ గా ఉంటుంది. హెల్మ్ చార్ట్ ఏంటంటే రిలీజ్ నేమ్ ద్వారా మనం డిప్లాయ్మెంట్ అనేది చేసుకుంటాం. ప్రతి అప్లికేషన్ కి ఒక యూనిక్ రిలీజ్ నేమ్ అని ఉంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఎనీ క్వశ్చన్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.